హలో అందరికీ. ఇక్కడ నా స్టైల్లో బూందీ కర్రీ చేసి చూపిస్తాను చూడండి. నచ్చితే చేసుకోండి, నచ్చకపోతే వదిలేసేయండి. ఫస్ట్ హీట్ ఎక్కిన ప్యాన్లోకి ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. తర్వాత ఇందులోకి పోపు దినుసులు 1 లేదా 2 ఎండుమిర్చీలు తీసుకోండి. ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోండి. బాగా కలుపుకోండి. ఉల్లిగడ్డలు తొందరగా వేగడానికి మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేసేది బూందీ కర్రీ, ఆల్రెడీ బూందీలో ఉప్పు ఉంటుంది. సో చూసి వేసుకోండి. అవి మగ్గే వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. తీసేసినాక వేగాక చక్కగా ఉల్లిగడ్డలు, దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం మీ రుచికి తగినట్టు ముందే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ బూందీలో కారం, ఉప్పు ఉంటాయి. జాగ్రత్తగా వేసుకోండి చూసుకొని. చక్కగా కలుపుకొని ఒక గ్లాస్, చూడండి నేను ఏ గ్లాస్తో పోస్తున్నానో, చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ పోసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసేయండి. కొంచెం మగ్గాక, నేను చాలామంది ముందులో వేస్తారు కరివేపాకు, నేను మగ్గాక కొంచెము కరివేపాకు వేస్తున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది తినేటప్పుడు తెలియడానికి మనకి. సో ఇక్కడ చూడండి, మనకి ఉల్లిగడ్డలు మంచిగా వేగిపోయాయి. ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్ బూందీ తీసుకొని, ఈ బూందీ మాకు 3 మెంబర్స్కి సరిపోతుంది. సో క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి. బూందీ చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని చూడండి, సిమ్లో పెట్టుకోండి, మాడకుండా. చక్కగా అదేంటి వాటర్ అంతా కూడా బూందీకి పట్టేటట్టుగా సాఫ్ట్గా ఉండాలి తినేటప్పుడు బూందీ అనేది. అలా అయితేనే మనము రైస్తో పాటు తినగలము బూందీ. ఒక 5 నిమిషాలు మళ్ళీ కొంచెం మగ్గనిచ్చాక చూడండి, ఇక్కడ నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీకి. ఇది నా స్టైల్లో బూందీ కర్రీ అండి. కొత్తిమీర వేసాక ఒక 5 మినిట్స్ అలాగే మీరు స్టవ్ మీద ఉంచండి. సిమ్లో పెట్టేసేయండి. ఫ్లేమ్ని కూడా చూడండి ఎలా ఉందో, మెత్తగా అయింది చూడండి బూందీ. ఒక్క 5 మినిట్స్ ఉంచేస్తే సిమ్లో సెట్ అయిపోతుంది. మిస్టేక్స్ ఉంటే సారీ.